రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను నిర్ధారించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఈ నెల 2వ వారంలో మార్కెట్ విలువలను పెంచే అవకాశం ఉంది. రిజిస్టర్ మార్కెట్ విలువల పెంపు వల్ల స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖకు దాదాపు 2,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు సంబంధించిన వివరాలపై మా ప్రతినిధి తిరుపాల్ గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను పెంచేదానికి దాదాపు కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సూచనల మేరకు, అదేవిధంగా ఆర్థిక సలహాదారు సూచన మేరకు ఈ రిజిస్ట్రేషన్ విలువల పెంపుకు సంబంధించి కసరత్తు కొనసాగించారు. మనం స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొంత లోతైన విశ్లేషణ చేసినట్లయితే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా దాదాపు 8 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పెంపు జరిగిందో అదే రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను కొనసాగించారు. 2021 అదేవిధంగా 2022 దాదాపు 6 నెలల నిడివిలో 2 సార్లు స్టాంప్స్ ఈ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద అంటే ఓపెన్ మార్కెట్ విలువలకు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలకు భారీ ఎత్తున వ్యత్యాసం ఉండదు. ఆ వ్యత్యాసాన్ని కొంత తగ్గించాలని చెప్పేసి యోచించింది. అదేవిధంగా స్టాంపులకు ఏదైతే రిజిస్ట్రేషన్ విలువలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా కొంత సవరించాలని చెప్పి కూడా యోచించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని చెప్పేసి వివిధ రాష్ట్రాలలో స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా పర్యటించి అక్కడున్న అనుసరిస్తున్న విధానాలన్నింటి కూడా పూర్తిగా అధ్యయనం చేసి పూర్తిగా సరళీకరణ చేసి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతి అక్రమాలకు తావు లేకుండా కొనసాగించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే వివిధ కారణాల వల్ల 2 సార్లు పెంచాలని యోచించినప్పుడు కూడా ప్రభుత్వం పెంచకుండా విరమించుకుంది. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరలకు సంబంధించి పూర్తి కూడా సమీక్షించారు. ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో అంటే రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి మొత్తం కూడా అక్కడ ఈ మార్కెట్ రేట్స్ రివిజన్ కమిటీ ఏర్పాటైంది. అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో అయితే కమిటీకి చైర్మన్గా ఆర్డీఓ, పట్టణ ప్రాంతాలలో అయితే కమిటీకి చైర్మన్గా అదనపు కలెక్టర్ వ్యవహరించారు. సబ్ రిజిస్టర్లు ఆయా కమిటీలలో కన్వీనర్లుగా కొనసాగారు. వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న ఓపెన్ మార్కెట్ విలువలు ఎంత, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు ఎంత అనేది రెండింటిని కూడా బేరీజ్ వేసుకొని ఆయా ప్రాంతాలలో ఎంత మేర పెంచాలా అనేది మొత్తం కూడా అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారమే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద మనం తీసుకున్నట్లయితే వ్యవసాయ భూములతో పాటు ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఇవన్నీ ఈ 3 రకాల ఆస్తులకు సంబంధించి కూడా ఈ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచే అవకాశం ఉండదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇందులో మొత్తం 4 స్లాబ్లు ఉంటాయి. ఎక్కువ అంతరం లేకుండా ఉన్న చోట్లేమో 25%, ఒక మాదిరిగా అంతరం ఉన్న చోట 50%, మరింత ఎక్కువ అంతరం ఉండదని భావించిన చోట 75%, అసలు పొంతనే లేకుండా ఉన్న ఫలంగా 2-3 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధి చెంది 10 లక్షలు ఉన్న భూమి ఒక్కసారిగా ₹1,00,00,000 అట్లా పెరిగిన చోట 100%. ఈ 4 స్లాబులను పెంచాలని చెప్పేసి దాదాపు ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పెంపు ప్రక్రియ గత నెల 28వ తేదీ నుంచి అమలులోకి రావాల్సింది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత కసరత్తు పూర్తి కాకపోవడం, నివేదిక మీద పూర్తిగా సబ్ కమిటీ చర్చించాల్సి రావడము, వీటన్ని కొంత ఆలస్యం కావడంతో దీనిని అమలు ప్రక్రియకు సంబంధించి ఈ నెలలో మొదలు పెట్టాలని చెప్పేసి యోచిస్తున్నారు. ఇప్పటికే మొదటి వారం దాదాపు ముగుస్తుంది. అంటే ఈరోజు మంత్రులు కూడా అందుబాటులో లేరు. రేపు ఎల్లుండి జిల్లాల పర్యటన ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రిది ఈ వారం అంతా కూడా ఈ పర్యటనతో వాటితో ఉంది కాబట్టి వచ్చే సోమవారం అంటే 8వ తేదీ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలకు సంబంధించి పెంచేదానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. ఇప్పటికే ఆయా మార్కెట్ రివిజన్ కమిటీలు ఇచ్చిన
అవన్నీ కూడా ఆ విలువలన్నింటినీ కూడా స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ మొత్తం కూడా అప్లోడ్ చేసి పెట్టి వెబ్సైట్లో అప్లోడ్ చేసి పెట్టినారు. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తుందో ఉత్తర్వులు ఇచ్చిన మరుక్షణం నుంచే అమలు అయ్యేదానికి మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టారు. దీంట్లో ఎక్కడ లోపాలు లేకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అదనపు ఐజీ దగ్గర నుంచి డిఐజీలు తర్వాత వీళ్ళందరూ కూడా మొత్తం కూడా పర్యవేక్షణ చేశారు. పూర్తి స్థాయిలో సన్నద్ధతగా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అప్పుడు పెంచేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన దానివల్ల ఏ క్షణంలో అయినా కానీ ప్రభుత్వం దీని మీద ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉండదు. ఆ ఉత్తర్వులను బేస్ చేసుకొని వెంటనే అమలు చేసేదానికి కూడా స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధంగా ఉన్నది. ఓవర్ టు స్టూడియో.